భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక నిత్య జీవితంలో ఎంతో మందికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకరికి సంతాన సమస్య కావచ్చు, లేదంటే లేట్ మ్యారేజెస్ కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, చదువుల కోసం కావచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలు మారాన్ చేస్తున్నారని కొంతమంది తల్లి, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సమస్య లేని జీవితం అంటూ ఉండదు. కానీ దానికి చక్కటి పరిష్కార మార్గాలు మాత్రం ఉంటాయి. ఆ పరిష్కార మార్గాలు అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. మరి అమ్మ లైవ్లో మీ అందరితో మాట్లాడడానికి కూడా చక్కగా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లైవ్లో మాట్లాడాలనుకునేవారు చక్కగా కాల్స్ చేసి అమ్మవారితో మాట్లాడవచ్చు. లేదు మేము పర్సనల్గా మాట్లాడాలి, ఎక్కువ సమయం కేటాయించాలి, చాలా విషయాలు అమ్మతో పంచుకోవాలి, లైవ్లో మేము మాట్లాడలేము అని అనుకునేవాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ముందుగానే ప్రయర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ నంబర్స్ నోట్ చేసుకొని కాల్ చేస్తే కనుక అమ్మ ఎప్పుడు రావమంటారో అప్పుడు మీరు అమ్మని మీరు కలవవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. అస్సలు మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మతో మాట్లాడాలనుకున్నవారు చక్కగా కాల్స్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఇంకా అమ్మ పర్యటనలో భాగంగా కూడా చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. కాంబో ఆఫర్ ఉంది. అలాగే వారాహి యంత్రం కిట్ విశేషాలు కూడా అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ ఇక ఫస్ట్గా బిజినెస్ గురించి మాట్లాడుకుందాము. పొద్దున్న లేస్తే బ్యాగ్ పట్టుకొని పోయి జీవితాలకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంత కొట్టుకున్నా ఒక జీతం అంటూ వస్తుంది. అండ్ ఇప్పుడు కొంచెం పరిస్థితి కూడా బాగాలేదు. కాకపోతే బిజినెస్ పెట్టుకున్న వాళ్లకు మాత్రం కొద్దో గొప్ప బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే బిజినెస్ పరంగా చక్కటి లాభాలు ఆర్జించడానికి, అలాగే ఒకవేళ లాస్ వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో ఒక రెమెడీస్ చెప్తారా? తప్పకుండా. వ్యాపారస్తులు ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి కొంచెం పర్వాలేదు, బిజినెస్ లాభాలు వస్తాయి అని అంటే అది వాళ్ళ జాతక పరంగా వ్యాపారం కనుక సపోర్ట్ చేసేటైతేనే కలిసి వస్తాయి. వాస్తవంగా డబ్బు ఉన్నది కదా అని చెప్పేసి పెట్టుబడి పెట్టుకోవటం కాదు. అసలు వాళ్ళ జాతక పరంగా ఏ వ్యాపారం అయితే కలిసి వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఒక సిద్ధాంతిని కనుక్కొని, ఒక ఆస్ట్రాలజర్ని కనుక్కొని, ఎవరినైనా సరే ఒక పెద్దవాడిని కనుక్కొని నా జాతక పరంగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అని కనుక తెలుసుకొని వాళ్ళు వ్యాపారం బిగిన్ చేస్తే అధిక లాభాలు గడించటము అనేటువంటిది వాస్తవంగా ఉంటుంది. చక్కగా అధిక లాభాలు అనేది గడించవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఎటువైపు తిరిగి కూర్చోవాలి, దానికి పేరు ఏం పేరు పెట్టాలి, ఏ కలర్స్ పెడితే కలిసి వస్తుంది. అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంటుంది. ఇందులో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా మన మొబైల్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వటం అనేది వాళ్ళకి జాతక పరంగా ఏది కలిసి వస్తుంది అనేది కూడా జనరల్గా నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది కూడా ఆ నెంబర్ కరెక్షన్ చేయడం అనేది కూడా జరిగింది. అంటే మీకు ఈ నెంబర్ ఉన్నది మీరు తీసుకోండి, మీకు ఈ నెంబర్ కలిసి రావట్లేదు, పలానా ఆ నెంబర్ మీరు తీసుకోండి, అట్లాంటివి కొన్ని సూచనలు చేయడం అనేది జరుగుతుంది. అంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా అన్నమాట. వాటిల్లో కూడా మొబైల్ నెంబర్ని చూస్ చేసుకోవడంలో కూడా ఉంటుంది టెక్నిక్. అలా కలిసి వస్తాయి. అంటే చిన్న చిన్నవేవి అన్నీ కూడా ఈ కరెక్షన్స్ వల్ల అధిక లాభాలు గడించగలుగుతారు. అసలు వాళ్ళు వండర్ అవుతారు చాలామంది, ఏంటి ఇంత చేంజ్ ఉంటుందా ఇందులో కూడా అని చెప్పేసి. నేమ్ కరెక్షన్ కూడా అంతే. ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటమో డిలీట్ చేయటమో చేసిన తర్వాత అధిక లాభాలు గడించిన వాడు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే నాన్న అసలు నాకు ఈ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగని సెలెక్ట్ చేసుకొని అంటే చూసుకొని కనుక బిగిన్ చేస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించగలుగుతారు. అలా చాలామందిని కూడా చూశాను. వస్త్ర వ్యాపారస్తులు కావచ్చు, మరి ఏదైనా సరే ఒక స్వీటు షాప్ విషయం కానీ, ఫుడ్ సెక్షన్ సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ జాతక పరంగా కనుక కలిసి వచ్చే వ్యాపారం అనేది చేస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది. అది కూడా వాళ్ళ జాతక పరంగా ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి కలిసి వస్తుంది. అది కూడా ఎప్పుడైనా సరే చిన్న అన్నమాట, చాలా చిన్నగా పెట్టుకున్నా కానీ అధిక లాభాలు గడించేవాళ్ళు ఉంటారు. ఫుడ్ కోర్ట్ అనేది చాలా పెద్దగా పెట్టుకొని వ్యాపారం రావట్లేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు రావట్లేదు అని సఫర్ అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అది కూడా వాళ్ళ జాతక పరంగా ఈ ఫుడ్ బిజినెస్ అనేది కలిసి వస్తుందా లేదా, ఏ గ్రహం అనుకూలంగా ఉంది, అవన్నీ కూడా చూసుకొని కనుక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆయా రంగాల్లో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మ.
ఇక కాంబో ప్యాక్ గురించి, ఎందుకంటే రాబోయేదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా శ్రావణ మాసంలో ఇంకా ఎక్కువ మంది కూడా మంచి జరగాలని, లేదంటే అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇంకేదైనా సంపాదించాలనుకున్నా, అయితే ఈ కాంబో ఆఫర్తో పాటు చక్కగా వారాహి యంత్ర కిట్ విశేషాలు వివరిస్తారు. వారాహి యంత్రం కిట్ అనేటువంటిది ఈ మధ్యనే అన్నమాట తెలియచేయడం జరిగింది. కానీ అంత ఫీడ్బ్యాక్ కూడా అంత చక్కగా ఇస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే వివాహం కుదిరింది, ఆగస్టులో వివాహం అని చెప్పేసి కొంతమంది తెలియజేశారు. మరి కొంతమంది ఆగస్టులో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటామమ్మా, రేపు ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో వివాహం అనుకుంటున్నాము అన్నారు. అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా అన్నమాట ఇప్పుడు కాస్త బాగుందమ్మా అన్నారు. ఆ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది ప్రధానంగా ఏంటంటే నెగటివ్ అనేది పోతుంది. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడైనా సరే ఎంత జాతకపరంగా అనేది పరిశీలన చేసినా వ్యక్తిగతంగా దృష్టి దోషము అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు. లేదా నాకు ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి అలాంటివి ఏదన్నా ఉన్నా సరే అది తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేము ఇంతకాలం చాలా బాగున్నాం, కానీ ఈ మధ్య కాలం నుంచి మాత్రం, అంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే బాగుండట్లేదమ్మా, అస్సలు మాకు ఇంట్లో కూడా పరిస్థితులు సపోర్ట్ చేయట్లేదు, ఒకడికొకడికి పడట్లేదు, లేదా అనుకున్న పనులు ఏవి కూడా సవ్యంగా పూర్తి కావట్లేదు. ఈ విధంగా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అది కలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఈ మధ్య ఎక్కువ మంది కూడా కలెక్ట్ చేసుకుని ఇమీడియట్గా రిజల్ట్ కూడా నాకు వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, మన ఈ విజయవాడ నుంచి, గుంటూరు నుంచి చాలామంది తెలియజేశారు బాగుందమ్మా అని చెప్పేసి. అంటే గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేసేలా దాన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఓన్లీ యంత్రం కిట్ అనంటే అమ్మ ఈ యంత్రం ఇంట్లో ఉండొచ్చు అంటారు, ఉండకూడదు అంటారు, అలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు ఆ గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేసేలా కొన్ని పొందుపరచడము అనేది జరిగింది. కొన్ని వస్తువుల్ని నేను అందులో పొందుపరిచాను. దానివల్ల గ్రహాలన్నీ కూడా మేలు చేయటం అనేది జరుగుతుంది. ఏ గ్రహమైనా సరే నాకు సపోర్ట్ చేయట్లేదు జాతకపరంగా అని అనుకుంటే అది కూడా ఆ ప్రతికూలంగా ఉన్న గ్రహం అనుకూలంగా మారేందుకు ఇవన్నీ కూడా నేను అందులో పొందుపరిచి తెలియజేయటం అనేది జరిగింది. నేను పూజ చేయటం అనేది జరుగుతుంది. అభిషేకాల ముందు వాళ్ళు ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఎక్కువ మంది కూడా నా దగ్గర వాస్తవంగా కలెక్ట్ చేసుకెళ్ళేది. అంటే ఇంత పూర్వం కూడా నేను 14-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా శ్రీచక్రంలో ఒక దైవిక వస్తువు ఇచ్చేదాన్ని. దానికి ఎలాంటి పూజాది కార్యక్రమం అక్కర్లేదు, మీ మనసులో ఒక కోరిక అనుకొని మీరు వాళ్ళ ఆఖరిలో పొందుపరచండి చాలు అని. దానికి చాలా బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది. కొన్ని వేల మంది అమ్మవారి వల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా అంతే. శ్రీచక్రం అనేగా దాని గురించి మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం. అలాగే మత్స్యయంత్రము అనేటువంటిది మామూలుగా నార్మల్గా బయట తీసుకునే మత్స్యయంత్రము, మరి నేను అందించేటువంటి మత్స్యయంత్రం అంటే డిఫరెన్స్ వాళ్ళే గమనించారు. వీటికి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన శక్తి ధారపోయటం వల్ల చక్కగా వర్కౌట్ అవుతుంది. ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రం నుంచి నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచితే చాలు శుభకార్యాలు జరగడం అనేది ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు కూడా. అలాగే అందులోనే నేను అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి పొందుపరిచాను. ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది కూడా వాస్తవంగా ఏది కూడా నెగటివ్ అనేది లోపలికి రాకుండా, అంటే కొంతమంది మాకు చేతబడి చేశారు అనో, లేకపోతే ఇంకేదో చేశారు అనో, ఇలాంటివి మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోతే ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుందన్నారు, అన్ని టెస్టులు చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎందుకో నాకు తినట్లేదు, సహించట్లేదు, నీరసంగా ఉంటున్నాను అని అంటారు. అవన్నీ కూడా ఏంటంటే అవి తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటికి కూడా నేను పరిహారాలు ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరిగింది. తర్వాత కూడా మనం తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే పాజిటివ్ ఎనర్జీని మాత్రం తీసుకొని నెగటివ్ అనేది రానియకుండా అది అంతటితో కట్ అయిపోయేలా అన్నమాట. అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. అలాగే ఇందులోనే ఇంకా చాలా ఆకర్షణశీల అని చెప్పేసి శక్తి కంకణము అని ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా సర్వసిద్ధిమాల కావచ్చు, ఇంకేదైనా దైవిక వస్తువులు అనేకం ఉంటుంటాయి. ఇప్పుడు పిల్లల చదువులో రాణించాలంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పి తెలియజేస్తుంటాం. కొన్ని వేల మంది వాస్తవంగా ప్రతిరోజు కూడా చాలామంది స్టూడెంట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు, లేదా పెద్దవాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళైనా కడుతుంటారు. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ఏంటంటే చదివింది గుర్తుంచుకోగలుగుతారు. వాస్తవంగా ఎవరికైనా సరే ఎవరు కూడా దోచికెళ్ళలేని సంపద ఆస్తి అంటే చదువు ఒకటే. అలాంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవసరము అని చెప్పేసి మొదటి నుంచి కూడా నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించి తెలియచేయడం జరుగుతున్నది. అది కట్టించుకున్న తర్వాత చాలా చక్కగా సక్సెస్ అయ్యాము అని చెప్పేసి తెలియజేసిన వాడు ఉన్నారు. ఏ కారణం చేతనైనా అది మిస్ప్లేస్ అవ్వటమో, ఇరిగిపోవటమో, సంథింగ్ డిస్టర్బెన్స్ అయిందంటే మళ్ళీ వచ్చి అది కలెక్ట్ చేసుకుంటారు వాడు తప్పనిసరిగా. వాళ్ళకి అదేంటంటే అదంతా అవినాభావ సంబంధం అంటారు, అలా వాళ్ళకి ఆ అటాచ్మెంట్ అనేది
ఆ లాకెట్ అనేది లేకపోతే వాడు కూడా సైకలాజికల్గా వాస్తవంగా నేను అది ఉన్నంతకాలం నేను బాగా చదివాను పోనీ అలా డెవలప్ అయినా మంచిది. పిల్లల్లో ఏదైనా సరే వాళ్ళ మీద వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం ఇంపార్టెంట్, అది డెవలప్ చేస్తుంది. అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అది మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ సెర్చ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చక్కగా మంచి ఉద్యోగం అనేది పొందగలుగుతారు. లేదా కాళ్ళు మంచి బిజినెస్ వైపు తీసుకెళ్ళినయ్యా చక్కగా బిజినెస్ చేయగలుగుతారు. ప్రధానంగా జాతకము అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లలకు కూడా అంతే. మొట్టమొదటి జాతక పరిశీలన అనేది చేస్తే వాడు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏం చదివితే బాగుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, లేదా ఆ నేమ్లో ఏదైనా కరెక్షన్ అవసరమా, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఏవైనా సరే వాడికి రెమెడీస్ అనేవి తెలియచేయడం జరుగుతుంది. అది పాటించిన తర్వాత మంచి మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. యథార్థంగా చాలామంది కూడా ఫైనాన్షియల్గా బాధపడ్డామమ్మా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు మేము బాగున్నామమ్మా అన్నవాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఎవరికైనా సరే కృంగదీసేది అని అంటే ఈ ఆర్థిక సమస్యలే. ఏంటి నా పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది, ఏంటి అసలు ఇంత అన్యాయంగా ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు జీవితంలో. కానీ సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారి వల్ల మళ్ళీ పికప్ అయిన వాడు ఉన్నారు, మళ్ళీ చక్కగా లేచిన వాడు ఉన్నారు. అది ఏంటంటే కొంచెం ఓర్పు సహనము అనేది కూడా ఇంపార్టెంట్. కానీ ఆ సమయంలో చాలా బాధపడుతుంటారు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడమే డెవలప్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు నాన్న. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఈ కాంబో ఆఫరు అలాగే వారాహి యంత్రం గురించి ఇప్పటివరకు మరి అమ్మ చెప్పారు కాబట్టి వారాహి యంత్రము అలాగే కాంబో ఆఫర్ ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అంటే ఇండివిజువల్గా అమ్మ దగ్గర కొనుక్కుంటే కొంచెం కష్టం అనిపించవచ్చు, ఫైనాన్షియల్లీ కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ కాంబో ఆఫర్లు తీసుకుంటే కనుక చక్కగా మీకు కలిసి వస్తుంది, మీరు అనుకునేవన్నీ కూడా మనస్ఫూర్తిగా సాధిస్తారు. అలాగే అమ్మ దయ అమ్మ కరుణ కూడా ఉంటుంది. అమ్మ చక్కగా వాటిని పూజించి మీకు ఇస్తుంది కాబట్టి మీరు ముందుగానే కాల్స్ చేసి అవి ముందుగానే అందుబాటులో ఉన్నాయో లేదో కనుక్కొని చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం, అందరికీ కూడా మంచి మాసం, ఇష్టమైన మాసం, పవిత్రమైన మాసం కాబట్టి చాలామంది కూడా ఇవి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఇంట్లో ఇంకా ఉంటే ఇంకా పూజించవచ్చు, అలాగే అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా నెరవేరుతాయని అనుకునేవాళ్ళు చక్కగా ఈ కాంబో ఆఫర్తో పాటు వరాహి యంత్రం కిట్ కూడా మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇక అమ్మ పర్యటనలో మనం ఒక 2 వీక్స్ నుండి చెప్పుకుంటున్నాం కదా, మరి పర్యటనల వివరాలు ఏమైనా వివరిస్తారా? అంటే తిరుపతి పర్యటన ఒక్కటే అనుకున్నాము, డేట్ ఫిక్స్ అవ్వలేదు. కానీ సెప్టెంబరు 1-2 ఆదివారంలో దాదాపుగా వెళ్ళటం అనేది జరుగుతుంది. కాల్స్ కూడా బాగా వచ్చాయి. సో ఇదంతా శ్రావణమాసం హడావిడి. ఒకవేళ వీలైతే ఆగస్ట్ ఎండింగ్ కల్లా, లేదనంటే మాత్రం సెప్టెంబర్ మంత్లో డెఫినెట్గా తిరుపతి పర్యటన అనేది ఉంటుంది. మరి విన్నారు కదా, తిరుపతి పర్యటనలో అమ్మ మొన్నటి వరకు కూడా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి పర్యటనలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా మరి అమ్మతో మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు, కలవాలి అని అనుకునే వాళ్ళు మరి అక్కడ ప్రజలు ముందుగానే ప్రైయర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు కలవచ్చు, అక్కడ కలవచ్చు. ఇక అమ్మ ముఖ్యంగా స్టోన్స్ విషయం మాట్లాడుకుంటే చాలా మంది కూడా ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. కొంతమంది ఆ క్యారెట్స్ పరంగా కూడా నాకు అంత ఐడియా లేదు. జనరల్ గా ఏ స్టోన్ ఎంత క్యారెట్ తో పెట్టుకుంటే వాళ్ళు జాతక పరంగానే పెట్టుకుంటారా అసలు? అంటే ఎంత వరకు పెట్టుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా డైమండ్ విషయం మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు కూడా నేను స్టోన్స్ టాపిక్ లో యథార్థంగా ఇదైతే మంచిది మీకు ఇది అని చెప్పేసి అయితే సజెస్ట్ చేయటం అనేది కాదు. ఎందుకంటే నేను ఏదైనా సరే పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటివి. స్టోన్స్ ఉన్నా కానీ ఈ స్టోన్ వల్ల అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు ఇది కట్టుకుంటే కలిసి వస్తుంది అని చెప్పేసి లాకెట్ రూపేణా ఇస్తుంటాను. నేను ఎప్పుడు లాకెట్ రూపేణా మాత్రమే ఇస్తుంటా తప్ప ఇది పెట్టుకోవటం వలన, లేదా ఈ డైమండ్ పెట్టుకో, లేదా ఎల్ఎస్ అఫేర్ పెట్టుకో, ఇలా నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేయటం అనేది జరగడే. వాడికి హృదయం మీద ఉండాలి, స్నానం చేసేటప్పుడు ఆ నీరు పారాలి అని చెప్పేసి లాకెట్ రూపేణా మాత్రం నేను ఇస్తుంటాను. అందుకనే మనకి ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఆ టాపిక్ నేను తీసుకురాంది. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని, కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి ఫ్రమ్ ద బిగినింగ్ తెలియజేస్తుండేదాన్ని. అలాగే మంచి మంచి మార్పులు అనేవి కూడా చాలా మందికి కొన్ని వేల మంది తెలియజేశారు అమ్మవారి దేవల్ల. అయితే వాళ్ళకి ఏంటంటే జాతక పరంగా ఈ లాకెట్స్ కలిసి వస్తాయని బొట్టు పెట్టి లాకెట్ కడతాను నేను అంతే. అది ఏది ఎందుకు ఇది ఏంటది అని కూడా పాపం వాడు ఎవరు కూడా యథార్థంగా అదొక నమ్మకం విశ్వాసం అంతే. అది అలా నమ్మకంగా విశ్వాసంగా కట్టించుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా అప్రోచ్ అయింది స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రధానంగా యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. నాకు ఈవినింగ్ ఎక్కువ అపాయింట్మెంట్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. అయితే ఆ ప్రాసెస్ కూడా ముందు ఎలా ఏంటి అనేది కనుక్కుంటే మా వాళ్ళు తెలియజేస్తారు ప్రాసెస్ అనేది. పరిహారాలు అనేది వాళ్ళు చేసిన తర్వాత, లేదా ఆ స్టేట్స్లో పిల్లలు ఉన్నారంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆచరించవలసినటువంటివి ఏమిటి, ఇవన్నీ రెమెడీస్ చేశాక మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు. అలాగే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ లాకెట్స్ అనేవి మరి అది తప్పనిసరిగా బాబుకు అవసరం లేదా పాపకు అవసరం అని అంటే అప్పటి వరకు వీళ్ళు ఎలా పొందుపరచాలి, ఏం చేయాలి కూడా తెలియచేస్తాం. ఎవరైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు, లేని పక్షంలో ఇక్కడ వీళ్ళ దగ్గరే ఉండి వీళ్ళు పరిహారాలు ఏం చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ తెలియజేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఉద్యోగ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అది ఏ రూపైనా చక్కగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు అమ్మవారిది వల్ల చాలామంది ఉన్నారు. అంటే ఉద్యోగం ప్రధానంగా ఈ రెసెషన్ అనేది చాలా బాధ పెడుతున్నది. ఆల్ ఆఫ్ సడన్ తీసి పక్కన పెడుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఆ ల్యాప్టాప్ సబ్మిట్ చేయండి, సైన్ చేయండి, వెళ్ళండి, అంతే. అలా నా దగ్గరికి చాలా మంది వచ్చారు. మరి రాకుండా ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఉండలేరు కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండలేరు, చాలా బాధపడుతుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి 1 లక్ష 2 లక్షల శాలరీ తీసుకునే వ్యక్తి పర్ మంత్ ఇప్పుడు మళ్ళీ తక్కువ నుంచి 50-60 వేల నుంచి రావాలంటే వాళ్ళ మనసు బాధ అనిపిస్తుంది. చిన్నవి చేయలేరు, పెద్దవి రావట్లేదు. అట్లా సఫర్ అయిన వాళ్ళకు కూడా పర్వాలేదు, కాస్త మంచి జాబ్ వచ్చిందమ్మా అన్నవాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే ఏది ఏమైనా సరే నాన్న, జ్యోతిషం అనేది కూడా ఒక నమ్మకం అంతే. నమ్మి కనుక ఆచరించారు అని అంటే ఆ రెమెడీస్ కూడా మేమంత చక్కగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలా ఆచరించిన వాళ్ళు అమ్మవారి దేవల్ల మంచి పొజిషన్లో మంచి స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా, వాళ్ళు చెప్తారు చాలా బాగున్నామ్మా, మా పిల్లలు చక్కగా ఇలా ఐఐటి సీట్ వచ్చిందంటారు, లేదంటే ఈ బీటెక్లో పలానా టాప్ కాలేజీలో సీట్ వచ్చిందంటారు, నీట్లో చక్కగా సెలెక్ట్ అయ్యామని అంటారు, పాస్ అయ్యాము, మంచి సీట్ వచ్చిందని. ఇలా ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ సివిల్స్ రాసినటువంటి వాడు కూడా సక్సెస్ అయిన వాడు చాలామంది ఉన్నారు. అది ఏదైనా సరే నాన్న, ఒక రెమెడీ చెప్పారంటే వాళ్ళు కూడా పాపం అంత శ్రద్ధగా చేస్తారు. రెమెడీ అనేది కూడా అంత శ్రద్ధగా చేస్తుంటారు. అందుకని చక్కగా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే. ఇక అమ్మ, ఇంకా ఆదివారం అమావాస్య ఈసారి అంటే చాలా మంది కూడా ఆదివారం అమావాస్య అనేది కొంచెం భయపడుతూ ఉంటారు, కొందరు ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వాస్తవంగా ఆదివారము అమావాస్య ఆషాఢ మాసం, పుష్యమి నక్షత్రం రేపు. ఓకే. వాస్తవంగా ఇవాళ సాయంత్రము 4 గంటల నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. అమావాస్య యథార్థంగా ఈ రోజు రాత్రికి అమావాస్య ఉంటుంది, రేపు ఉదయము రేపు సాయంత్రం వరకు అన్నమాట. చతుర్దశి తిథి అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. సరే, ఏది ఏమైనా రేపు ఆదివారము అమావాస్య, పుష్యమి నక్షత్రము, ఆషాఢ మాసము అని చెప్పేసి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకునే నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు. ఓకే. ఇది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండింటికి వర్కౌట్. జనరల్గా ఇప్పుడు ఆషాఢ మాసము అమావాస్య ఆదివారం అనేది నెగిటివ్ చేసే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే. వాస్తవంగా ఇప్పుడు కొన్ని మనం వింటూ ఉంటాం, చాలా మంది వింటుంటాం, ఇలా చేతబడి చేశారు, ఏదో సంథింగ్ క్షుద్ర శక్తి, బ్లాక్ మ్యాజిక్ సంథింగ్, అలా చాలా మంది విషయాల్లో కూడా వినటం అనేది జరుగుతుంది. అలా చేయాలి అన్నా ఆ రోజు సపోర్ట్ చేస్తుంది. వాటిని ఒకవేళ ఆ బాధ్యతలు ఎవరైనా ఉండి ఉన్నారంటే అది మొత్తం ఆ నెగటివ్ తీసేయడానికి కూడా రేపటి రోజే సపోర్ట్ చేస్తుంది. నెగటివ్ ఏది ఉన్నా సరే, ఎటువంటిది నెగటివ్ అయినా సరే ఆ తొలగిపోయే అవకాశం కూడా రేపటి రోజు ఎక్కువగా ఉంటుంది. యథార్థంగా రేపటి రోజు అసలు మనకు అన్నీ కూడా శుభాలే జరగాలి, అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసే చక్కగా కొన్ని పరిహారాలు తెలియజేస్తే ఆ పరిహారాలు చేశారు అని అంటే మాత్రం అమ్మవారి దేవల్ల మేలు జరుగుతుంది. ఆ గృహ యజమానికి మెయిన్, ప్రధానంగా యజమాని ఇంపార్టెంట్. ఆ యజమానికి మేలు జరిగిందంటే కుటుంబ సభ్యులందరూ బాగుంటారు రేపటి రోజు. అలాగే ఇప్పుడు చాలా మంది కూడా సిక్ అయిపోయిన వాళ్ళు, ఇందాక కూడా మన టాపిక్ వచ్చింది, సిక్ అవుతారు, డాక్టర్ దగ్గరికి వెళితే స్కానింగ్ తీస్తారు, ఎక్స్రేలు అంటారు, రిపోర్ట్స్, మెడిసిన్స్ పడతారు, కానీ ఏదో చిక్కిపోతున్నామని అంటారు, తినాలనిపించట్లేదు, సహించట్లేదు అని అంటారు, సంథింగ్ ఏదో జరిగింది వాళ్ళకి. అలాంటిది పోవాలంటే కూడా రేపటి రోజు సపోర్ట్ చేస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇచ్చేటువంటి రోజు కూడా రేపటి రోజు. దానికి పెద్ద పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. పొద్దున్నే మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటారు, పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అవుతుంది. అయితే కొంతమంది ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు, ప్రధానంగా వ్యాపారస్తులు మోస్ట్ ఇంపార్టెంట్.
అలాగే డొమెస్టిక్ మన ఇళ్లలో కూడా ఇది ఆచరించవచ్చు. మంచి గుమ్మడికాయ అని ఉంటుంది. మంచి గుమ్మడి పండు అంటే పసుపచ్చది. బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి కోసం పోతుందని చెప్పేసి వేలాడగడతాం. మంచి గుమ్మడి పండు అంటే పసుపచ్చగా ఉండేటువంటిది. దానిపైన కొంచెం కర్పూరం వేసి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించి గుమ్మం సింహద్వారం బయట ఆ యజమాని పగలగొట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే జెంట్స్ మగవాడు మాత్రమే గుమ్మడి పండుని పగలగొట్టాలి, శాస్త్రం కూడా. లేడీస్ ఎవరు కూడా పగలగొట్టరు. అలాగే ఆ గుమ్మడి పండుని మగవాళ్ళు దిష్టి తీసేసి పగలగొట్టడం. ఏ టైంకి అన్న సందేహం ఏం అక్కర్లేదు. ఉదయం పూట ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే. అంటే అది కూడా అలవాటు ఉన్నవాళ్ళు. గుమ్మడి పండు అందరూ అని కాదు, వ్యాపారస్తులు, ప్రధానంగా వ్యాపారస్తులు తప్పనిసరిగా చేస్తారు గుమ్మడి పండుని పగలగొట్టడం అనేది, దిష్టి తీయటం. ఆ పగలగొట్టిన తర్వాత ఏంటంటే చెక్కలు ఇలా పగలగొట్టిన తర్వాత ఈ కుడివైపు ఈ చెక్కని ఎడమ వైపు పెట్టాలి, ఎడమ వైపు ఉన్న చెక్కని కుడివైపు పెట్టాలి, రివర్స్ లో పెట్టాలి. ఎప్పుడు కూడా రివర్స్ లో పెట్టాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టకూడదు. యాజ్ ఇట్ ఈస్ పెడితే మళ్ళీ కలుస్తుంది అని చెప్పేసి రివర్స్ లో పెట్టాలి అని చెప్పేసి అంటారు. అలా పెట్టి పసుపు ఎక్కువగా, కుంకుమ ఎక్కువగా పోయటం. దీనివల్ల దృష్టి దోషం అనేది పోతుంది, నెగటివ్ పోతుంది. అలాగే ఒక నిమ్మ పండు కూడా కట్ చేసి, నిమ్మ పండుకి ఏంటంటే నెగటివ్ని ఆకర్షించే శక్తి నిమ్మ పండుకి ఎక్కువ ఉంటుంది. యథార్థంగా నెగటివ్ని తీసుకునే శక్తి ఎక్కువ. అంటే చాలా మంది కూడా మేము దారిలో నిమ్మకాయ తొక్కాము ఏమన్నా అవుతుందేమో భయపడతారు. వాస్తవంగా నిమ్మ పండు నుంచి నెగటివ్ అవుతారు, ఎవరికేం వైబ్రేట్ అవ్వదు నాన్న, భయపడాల్సిన అవసరం లేదు. బై మిస్టేక్ తొక్కిన అమ్మో ఏమో అయిపోతుంది, ఏమీ కాదు. ఎందుకంటే నిమ్మ పండుగ ఏంటంటే నెగటివ్ని తీసుకునే శక్తి ఉంది తప్ప నెగటివ్ని ఇవ్వదు అదేమీ కూడా. అందుకని ఆ నిమ్మ పండుని కూడా అలాగే కట్ చేసి గుమ్మానికి ఒకవైపు అంటే కుడి చేతిది ఎడం వైపు, ఈ ఎడమది కుడి చేతి వైపు పెట్టి పసుపు కుంకుమ ఎక్కువగా వేయాలి. ఇది ఒక ప్రాసెస్. నెంబర్ 2, సందర్భం వచ్చిందనే తెలియజేస్తున్నా తప్ప ఎలాంటి స్వార్థం కాదు, నిస్వార్థంతో తెలియజేసేది. వారాహి యంత్రం కిట్ అనేది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అది తెలియజేస్తున్నానంటే నెగటివ్ని తీసేసే శక్తి దానికి ఎక్కువగా ఉంది వాస్తవంగా. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆ వారాహి యంత్రం కిట్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలని చెప్పి తెలియజేశా. అది కూడా నెగటివ్ని అరికడుతుంది, స్టాప్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇంట్లోకి ఇచ్చేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది అది. అలాగే వ్యాపారస్తులు, ప్రధానంగా బిజినెస్ పీపుల్ చేయవలసినది అనంటే మీ బిజినెస్ ప్రెమిసెస్లో ఇలాగే బూడిద మంచి గుమ్మడి పండుని, మంచి గుమ్మడికాయని పగలగొట్టడము, ఇందా చెప్పినట్టుగా ప్రాసెస్ చేయటము. చేసిన తర్వాత ఒక నిమ్మ పండు అనేటువంటిది కూడా 4 భాగాలుగా కట్ చేసి, అంటే 4ని కూడా అనంటే పూర్తిగా విడతీయద్దు, 4 భాగాలుగా జస్ట్ కట్ చేసి అలా మీరు 4 నిమ్మపళ్ళు, మరొక నిమ్మపండు, 5 పళ్ళు అలా కట్ చేయండి. బిజినెస్ పీపుల్కి, ప్రధానంగా వ్యాపారస్తులు, ఏ వ్యాపారస్తులకైనా తెలియజేస్తున్నాను, వాళ్ళు చేయవలసింది ఈ 5 అన్నమాట. 5 నిమ్మపళ్ళని 4 భాగాలుగా కట్ చేసి విడతీయద్దు, అలాగే ఉంచి దాని లోపల మీరు ఒక 5 లవంగాలు అనేది వేయండి. 5 లవంగాలు అనేది వేసి పసుపు కుంకుమ ఎక్కువగా వేసి రాళ్ల ఉప్పు కూడా కొంచెం వేయండి నాన్న. లవంగాలు కొద్దిగా, రాళ్ల ఉప్పు కూడా వేసి మీ ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్లో 4 దిక్కులు 4 మూలలు పెట్టుంచండి. ఒక నిమ్మపండుని మాత్రము కౌంటర్లో పెట్టండి, బిజినెస్ కౌంటర్లో. అది ఆ రోజంతా అలా ఉంచి మరుసటి రోజు ఉదయము మామూలుగా కవర్లో వేసి డస్ట్బిన్లోనే వేసేయచ్చు. అది తీసుకెళ్ళి ఎక్కడో ఏం వేయద్దు, డస్ట్బిన్లోనే వేసేయండి. ఎలాంటి ఆక్షేపణ ఏమీ లేదు. చక్కగా మీరు చెత్తబుట్టలోనే వేయండి తప్ప దాన్ని ఎదుట వాళ్ళ షాప్కి ముందు ఇసిరేద్దాం, పక్క వాళ్ళ ముందు ఇసిరేద్దాం, దయచేసి ఆ పనులు చేయకూడదు ఎప్పుడు కూడా. ఇలా చేయటము మంచి పద్ధతి. అలాగే రేపటి రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ మీరు 5 ఒత్తులు అనేవి వేసి దీపారాధన చేయండి నాన్న. ప్రతి ఒక్కడికి కూడా తెలియజేస్తున్నాను, ఆంజనేయ స్వామి వారి గుడిలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 11 రూపాయి బిళ్ళలు చేతిలో పట్టుకొని 11 సార్లు ప్రదక్షిణాలు చేసి 11 రూపాయి బిళ్ళలను కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరికైనా సరే ఆ బిచ్చగాళ్ళకి మీరు ఆ 11 రూపాయల బిళ్ళని వేయండి చాలు. ఇలా చేశారు అని అంటే మాత్రం మనసులో ఉన్నటువంటి సంకల్పం మొత్తం కూడా నెరవేరుతుంది, దృష్టి దోషం పోతుంది. ఇంకా ఎక్కువ తెలియచేద్దాం కానీ సమయం సరిపోదు. అందుకే GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో చాలా రెమెడీస్ వాస్తవంగా తెలియజేశాను. రేపు అమావాస్య సందర్భంగా కావచ్చు, రేపు శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం చాలా తెలియజేశాను. అవన్నీ కూడా చక్కగా చూడండి, పాటించండి, మంచి ఫలితాలు పొందండి.
ఓకే అమ్మ, చాలా చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా అందరికీ కూడా చక్కటి పరిహార మార్గాలు తెలియజేశారు. మరి అమ్మతో మాట్లాడాలనుకున్న వారు నోట్ చేసుకోండి, పర్సనల్గా కలవచ్చు. అమ్మ ధన్యవాదాలు. శ్రీమాత్రే. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ